తెలంగాణ అంటేనే ఫస్ట్ తాగునీరు సాగునీరు ఇబ్బంది, తాగడానికి నీళ్లుండవు, వ్యవసాయానికి నీళ్లుండవు, ఎడారిగా మారిపోతుంది తెలంగాణ అని చెప్పి ఒక 50, 60, 70 సంవత్సరాలు కొట్లాడి తెలంగాణ రావడానికి ప్రధాన కారణం, తెలంగాణ ఉద్యమం పుట్టడానికి ప్రధాన కారణం నీళ్లు, నిధులు, నియామకాలు. సరే, నీళ్ళ గురించి ఈరోజు మాట్లాడుకుంటే కష్టపడి 10 ఏళ్ళు కష్టపడి తెచ్చుకున్నటువంటిది మళ్ళీ మొదటికి వచ్చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో విమర్శలు, కొట్లాటలు, కులం పంచాయతీలు, నీళ్ళ పంచాయతీలు పెట్టుకొని పబ్బం కట్టుకోవడం తప్ప పని మీద ధ్యాసనే లేదు వాళ్ళకి. 14 నెలలు అవుతుంది, ఒక ముందు చూపే లేదు వాళ్ళకు. ముందు చూపు లేని ప్రభుత్వం. ఎవరైనా ఎక్కడైనా కానీ ఎండాకాలం వస్తుందంటే నీళ్ళు సరిపోతాయా లేదా, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తే చూస్తారు. హైదరాబాద్ మళ్ళీ వెనుకటికి బిందెలతో, ఖాళీ బిందెలతో ప్రదర్శనలు, కందీళ్ళతో, కరెంటు ధర్నాలు అవి మళ్ళీ బదులు స్టార్ట్ అయింది. ఎక్కడ చూసినా ఇలా ఉదయం కుత్బల్లాపూర్లో అడిగితే అక్కడ నీళ్ళు వస్తలేవని చెప్పిండు. ఎలిమినార్లో అదే పరిస్థితి. పంటలు నల్గొండ నుంచి మాయమనగర్ చూస్తే ఎటు చూసినా ఎండిన పంటలు, ధర్నాలు. మరి మన నీళ్ళు ఎక్కడ పోతున్నాయి, మన వాటర్ ఎక్కడ పోతుంది, కనీసం దృష్టి పెట్టకుండా కష్టపడి తెలంగాణ సస్యశ్యామలం చేసినటువంటి కేసీఆర్ గారి మీద నిందలు వేయడం తప్ప వేరే ఏం లేదు. అసలు మాట్లాడడానికి వాళ్ళకి నోరెట్లు వస్తుందో అర్థం కాదు. నీటిపారుదల శాఖ మంత్రి గారు చదువుకునే వ్యక్తి. ఆయన నుంచి మొదలుకుంటే ఎవరు మాట్లాడినా ప్రభుత్వానికి ముందు చూపు లేదు, ధ్యాస లేదు. అబద్ధాలతో ఇంకా పబ్బం కట్టుకుంటున్నారు. ఆంధ్ర గవర్నమెంట్లో ఎడమకాలంలో ఎండిపోతుండే, కుడి కాలం నీళ్ళు వస్తుండే. సేమ్ నాగార్జున సాగర్ కాలం ఎడమకాలం ఎండిపోతుంది, కుడి కాలం నిండుతుంది. ఇది ఎండిపోతుంది ఎట్లా, అది నిండుతుంది ఎట్లా, ఎక్కడ పోతున్నాయి నీళ్ళు అనేవి దాని మీద దృష్టే లేదు. ఆంధ్ర తెలంగాణ పంచాయతీ పెట్టిస్తారు తప్ప పరిష్కారం దిశగా ఆలోచన చేయట్లేదు. తుంగభద్ర నుంచేమో పైన కర్ణాటక దోసుకుపోతుంది. చెక్ డ్యామ్ల మీద మంత్రాలయం దగ్గర, అదేవిధంగా రాయచూరు దగ్గర చెక్ డ్యామ్ల పేరు మీద లిఫ్ట్ చేసుకుంటూ నీళ్ళు తీసుకుపోతుంది. కృష్ణా పైన, తుంగభద్ర పైన. ఇటు ఆంధ్రప్రదేశ్లో శ్రీశైలం పైన మొత్తం కూడా కాలువలు దొక్కుంటా నీళ్ళు తీసుకుపోతున్నారు. అక్రమంగా నీళ్ళు తీసుకుపోతే అడ్డుకుంటలేరు, కనీసం మాట్లాడతలేరు, ప్రశ్నిస్తలేరు. పైగా ఏం మాట్లాడుతున్నారంటే మేమేదో గొప్ప చేసినాం, తెలంగాణను సస్యశ్యామలం చేసినాం. మేము అడుగుతా ఉన్నాను, మీ హాయంలో ఏ ప్రాజెక్టు కంప్లీట్ చేసినారు? మీ హాయంలో ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చిండ్రు? అసలు ఎన్ని తెచ్చిండ్రు? ఆత్మవిమర్శ చేసుకోండి. ఇరిగేషన్ మంత్రి గారు మహబూబ్నగర్ జిల్లాకు వచ్చిండు. వట్టెం రిజర్వాయర్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అక్కడ మోటార్లు మునిగిపోయినాయి. ఇప్పటి వరకు కూడా ఆ మోటార్లను తీయలేదు. ఇంకా కనీసం సంబంధించిన మంత్రి ఎక్కడ పోయి ఎందుకు మునిగిపోయినామని సమీక్ష కూడా చేయలేదు. ఇంకా దౌర్భాగ్యం ఏంటంటే ఎన్నో కష్టాలు పడి పెండింగ్ ప్రాజెక్టులు, రన్నింగ్ ప్రాజెక్టులు చేసినటువంటి కేసీఆర్ గారు ఇది కాదు, పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ద్వారానే నల్గొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లా బాగుపడతాయని చెప్పి మోటార్లు ట్రయల్ రన్ చేసిన తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఒక్కసారి కూడా మోటార్ ఆన్ చేయలేదు వాళ్ళు. ఎందుకంటే కేసీఆర్ గారి పేరు వస్తుందని. 90% పనులు కంప్లీట్ అయినాయి. 5 రిజర్వాయర్లు కంప్లీట్ అయినాయి. లక్ష్మీదేవి పనులు తప్ప మిగతా అన్నీ కంప్లీట్ అయినాయి. కనీసం నీళ్లు నింపితే భూగర్భ జలాలన్న పైకి వస్తామనే ధ్యాస కూడా లేదు. పెట్టిన మోటార్లు ఒత్తలేదు, నీళ్ళతో నింపలేదు. ఇలా పరిస్థితి ఏమైపోయిందంటే బాధ అనిపిస్తుంది. కరెంటు బిల్లు కట్టాలని చెప్పి నోటీస్ వచ్చింది. ఈ 14 నెలలు కరెంట్ బిల్ కట్టినందుకు వాళ్ళు కరెంటు కనెక్షన్ ఇస్తలేరు. కరెంటు కనెక్షన్ ఇస్తలేనందుకు మోటార్ ఆన్ చేస్తలేరు అని చెప్తున్నారు.
ఇది ఆ పరిస్థితి. మేము కట్టిన ప్రాజెక్టులకు నువ్వు కనీసము బిల్లు కట్టకుండా మోటార్ రన్ చేస్తలేవంటే దాన్ని సమీక్షిస్తలేరు. పాలమూరు రంగారెడ్డి జిల్లా డిపిఆర్లు వాపసు వచ్చినాయి. కన్న కష్టాలు పడి కేసీఆర్ గారు టీంను పంపించి పర్యావరణ అనుమతులు తుది దశకు వచ్చిన సందర్భంలో మంత్రిత్వ శాఖ మళ్ళా ఎవరి ప్రోద్బలం వల్ల ఈ 14 నెలల్లో వాపసు వచ్చింది. మా ఆయంలో అప్రూవ్ అవుతుంది ఎట్లా? నామమాత్రంగా మినిస్టర్ దగ్గరకు అప్రూవ్ అయ్యేది వాపసు వచ్చింది ఎట్లా? దాని మీద దృష్టి పెట్టారా? ఇలా కేంద్రంలో ఎవరిది నడుస్తుంది, ఎవరంటని చెప్పారు? మీరు ఏనాడైనా ప్రధానమంత్రిని కలిసిండ్రా? మంత్రిని కలిసిండ్రా? కనీసం వాపసు వచ్చిన తర్వాత ఈ డిపిఆర్లు రీసబ్మిట్ చేసిండ్రా? మళ్ళీ మొదటికి వచ్చింది. కష్టాలు పడి ఫైనల్కి వచ్చిన పని మళ్ళీ డిపిఆర్లు సబ్మిట్ చేసే వరకు వచ్చింది. మా ఆయంలో 10 లక్షల ఎకరాలకు మహబూబ్నగర్ జిల్లాలో నీళ్ళు ఇచ్చినాం. మరి 14 నెలల్లో 1 ఎకరానన్నా మీరు పెంచినరా? 1 ఎకరానన్నా? 93 లక్షల కోట్ల విలువైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద అబద్ధాలు మాట్లాడి 1 లక్ష కోట్ల కుంభకోణమని. అంటే 1 లక్ష కోట్లకు లక్ష తిందామని చెప్తున్నారు కదా. మరి 20 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి, ఎట్లొచ్చినాయి? ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు? 93,000 ఎకరాలకు నీళ్ళు వచ్చినాయని చెప్తున్నారు కాళేశ్వరం ద్వారా. మీ అధికారులే మొన్న పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు 20 లక్షల పైన ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా వచ్చినవని చెప్పిండ్రా లేదా? మరి 20 లక్షల ఎకరాలు మీ అధికారులు అన్నప్పుడు 90,000 అని మీరు ఎట్లా అంటారు? ఇవాళ మీరే చెప్తున్నారు మల్లన్న సాగర్ మిగతా అన్ని రిజర్వాయర్ లెక్క మొత్తం ఇస్తున్నారు కదా. ఆ నీళ్ళు ఎట్లకించి వస్తున్నాయి? చిన్న రిపేర్ చేపించకుండా కేసీఆర్ గారిని బదనాం చేయాలని చెప్పి మీరు కుట్రవన్నీ దాన్ని దాన్ని కొండంతను గోరంతలు పోయేదాన్ని కొండంతలు చేసి చూయించి కోడిగుడ్డు మీద ఈగలు వీగినట్టు పీకి ఇలా హైదరాబాద్కు నీళ్ళు అంటే కూడా అక్కడి నుంచే కావాలని చెప్పి మీరు తయారు చేస్తున్నారు. కమిషన్ల గురించి కేసీఆర్ గారు కాదు, కమిషన్ల గురించి కక్కుర్తిపడ్డది మీరు. 9 హెట్టు దగ్గర తట్టెడు మన్ను తీయకుండా మొబిలైజ్ అడ్వాన్స్లు ఇచ్చింది మీరు. వేల కోట్ల రూపాయలు వృధా చేసింది మీరు. 1 ఎకరాకు నీళ్ళు ఇవ్వకుండా అడ్వాన్స్ల పేరు మీద అడ్వాన్స్లు ఇచ్చింది మీరు. ఏటీఎం కార్డు మాదిరిగా ఎవరికి పని కాకపోతే, ఎవడు అసంతృప్తి ఉంటే ఈ పని తీసుకో, ఇగో అడ్వాన్స్ తీసుకో, మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసుకో అని చెప్పి వాడుకున్నది మీరు. మీ హాయంలో జరిగింది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వలే, అడ్వాన్స్లు ఇవ్వలే. పని చేస్తే బిల్లు ఇచ్చినాం. అందుకే 20 లక్షల ఎకరాలు నీళ్ళు వచ్చినాయి. అదే ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్ నీళ్ళు ఎన్నిక ప్రాజెక్టు తక్కువ బడ్జెట్తో తక్కువ ఎస్టిమేషన్తో వచ్చే దాన్ని వదిలిపెట్టి ఎక్కువ ఎస్టిమేషన్తో తెచ్చుకుంటారు. మీరు ఎందుకు? కమిషన్ల గురించి కక్కుర్తిపడ్డది మీరు. గత అనుభవాన్ని మళ్ళా పునరావృతం చేసేది మీరు. ఇవాళ నోరు వేస్తే కేసీఆర్ గారిని తిట్టే పని అయిపోతుంది మీరు అనుకుంటా ఉన్నారు. మీ ఆయంలో 1 ఎకరాకి నీళ్ళు ఇవ్వలేదు. కరెంటు గింత ఎక్కువ మందం ఇవ్వలేదు. తాగడానికి కష్టమే, కరెంటు కష్టమే, సాగునీరు కష్టమే. పచ్చి అబద్ధాలతో మాట్లాడుతూ ఉన్నారు ఇవాళ. మీ ఆయం వల్ల, మీరు చేసే నిర్వాహకం వల్ల తెలంగాణ ఆంధ్ర జల వివాదాలు వచ్చే పరిస్థితి ఉంది. ఫ్యూచర్లో కొట్టుకొని తనే పరిస్థితి వచ్చింది మీరు పరిష్కారం చేయకుండా. 50% 50-50 వాటా అడుగుతామని అంటున్నారు మీరు కృష్ణా జలాల పైన. ఏమైనా సాధించిందా? మరి 70 సంవత్సరాల్లో కృష్ణా గోదావరి జలాలు ఎవరు ఎక్కువ వాడుకున్నారు? ఈ 10 సంవత్సరాల్లో వాడకం ఎంత?
ఈ 14 నెలల్లో వాడకం ఎంత, తగ్గిందా పెరిగిందా, వివరణ ఇవ్వాలి కదా. పచ్చి అబద్ధాలతో కాంగ్రెస్ ప్రభుత్వం పబ్బం గడుపుకుంటా ఉంది. అబద్ధాల పునాదుల మీద అధికారంలోకి వచ్చింది. అదే అబద్ధాలతో తెలంగాణను పబ్బం గడుపుకోవాలని చూస్తుంది. త్వరలోనే తెలంగాణలో రైతన్న కన్నెర చేస్తాడు, తిరగబడతాడు. ఊర్లలో తిరగనీయడు రైతు, గుర్తుపెట్టుకోండి. ఎలక్షన్ ముందు వరకు కేసీఆర్ గారిని తిడితే నడిచింది, సరే ఆయనకన్నా మీరు ఎంతో పెద్ద చేస్తారని. కానీ ఇప్పుడు మీది నడవదు. గమనిస్తున్నారు, రైతులు మొత్తం కూడా గమనిస్తున్నారు. శ్రీశైలం ద్వారా, నాగార్జున సాగర్ ద్వారా ఆంధ్రకి ఎంత నీళ్ళు పోతున్నాయి, తెలంగాణకి ఎంత వస్తుంది, కనీసం సోయుందా? రేపు మహబూబ్నగర్ తాడానికి నీళ్ళు దొరికే పరిస్థితి లేదు. ఎండాకాలం జూరాల కింద పంటలు ఎండిపోతున్నాయి. ఇప్పుడు నెట్టెంపాడి కింద పంటలు ఎండిపోతున్నాయి. నల్గొండ, ఖమ్మంలో నాగార్జున సాగర్ ఎడమకాల ద్వారా పోయే నీళ్ళు పంటలు ఎండిపోతున్నాయి, ధర్నాలు అవుతున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇరిగేషన్ మంత్రి గారు, ఆయన జిల్లా, ఆయన కాన్స్టిట్యూన్సీలో కూడా గొడవ అవుతున్నాయి. సమీక్ష ఎక్కడుంది మీది? త్రిసభ్య కమిటీ ఎక్కడుంది మీది? ఒక్కనాడన చేసిండ్రా? ఇలా ఎక్కడ సమన్వయం లేకుండా గందరగోళం సృష్టిస్తూ అబద్ధాలు చెప్తూ ఒక ఎకరకు నీళ్ళు ఇవ్వలేదంటే అసలు మీరు నోరా ఏంది అర్థం కావట్లేదు. మీరు మాట్లాడేవాళ్ళు ఎవరు మాట్లాడినా కానీ. ఎస్ఎల్బిసి టెండల్ కొద్ది మరమ్మతులు చేస్తే అయిపోతుంది. కనీసం ఇట్లా ముట్టుకోలేదు, కన్నెత్తి కూడా చూడలేదు. ఎక్కడ సమీక్షలు కూడా లేవు, ఎక్కడ ఒక్క మాట లేదు. రిజర్వాయర్లు ఏమంటారు కదా, రిజర్వాయర్ ప్లానింగ్ లేకుండా కట్టిందని. మరి పాలమూరు రంగారెడ్డి జిల్లా కింద దాదాపు 60-70 టీఎంసీ రిజర్వాయర్లు కంప్లీట్ అయినాయి కదా, అవి రిజర్వాయర్ కావా? కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ మీది. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో కనీసం ఒక 5 టీఎంసీలు, ఒక్క టీఎంసీ రిజర్వాయర్ ఉందా ఎక్కడైనా కానీ? ఒక్క టీఎంసీ నీళ్ళు లేకుండా మీరు డిజైన్ చేసిండు కదా, మరి దోషులు పోసుకోవాలన్నా? వరదలు వచ్చినప్పుడు నీళ్ళు ఎక్కడ పోసుకోవాలా? దాన్ని పాలమూరు రంగారెడ్డి జిల్లాకు లింక్ చేసింది కేసీఆర్ గారా కదా? మీరు గాలి వదిలిపెట్టి ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. ఆంధ్ర నీళ్లు తీసుకపోతుంటే టీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించింది అంటున్నారు. పోతిరెడ్డి పారు తెలంగాణ వచ్చినాక కట్టిందా? దాదాపు 12 తూములు పెంచింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కాదా? కనీసము తాడాను కూడా నీళ్ళు ఏంది పాలమూరు జిల్లాకు మీ ప్రభుత్వ హయాంలో కాదా? నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ బాధితులు మీ హయాంలో కాదా? దక్షిణ తెలంగాణ ఎండగొట్టిందంట. దక్షిణ తెలంగాణ ఎండగొట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం, పచ్చబడి చేసింది కేసీఆర్ గారు, తెలంగాణ ప్రభుత్వం. మళ్ళీ మీరు వచ్చిన తర్వాత ధర్నాలు, కరెంటు ధర్నాలు, పిండి సంచులు దొరకక ధర్నాలు, నీళ్లు లేక ధర్నాలు, గిట్టుబాటు ధర కాక ధర్నాలు, పత్తి రైతులు, మిర్చి రైతులు, మొక్కజొన్న రైతులు, వరి రైతులు, ఒక్కట రైతుల కష్టాలు మీ హయాంలో. వలస జిల్లాలను తిరగరాసినటువంటి పరిస్థితి. బతుకుదెరు గురించి మహబూబ్నగర్ జిల్లాకు వచ్చి బతుకుదెత్తు చేసినటువంటి పరిస్థితి మా ప్రభుత్వంది. ఒక్క ప్రాజెక్టు కంప్లీట్ చేయకుండా వీళ్ళు మీరు మాట్లాడుతూ ఉన్నారు. రంగనాయక్ సాగర్, కొండపోచమ్మ సాగర్, అన్నపూర్ణ, అక్కడ మన దుబ్బాక కావచ్చు, సిద్దిపేట కావచ్చు, దాదాపు 2048 ఎకరాల పొలాలు, అంటే 900 చెరువులు, 66 చెక్ డ్యాములు, కాళేశ్వరం ద్వారా
2200 చెరువులు, దాదాపు శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ ప్రాజెక్టుల కింద 2 పంటలు కలిపి 16,99,396 ఎకరాలు. చెప్పుకుంటే చాలా ఉన్నాయి. మిడ్ మానేర్ నుంచి మొదలుకుంటే వరంగల్, అర్బన్, రూరల్, మహబూబాబాద్, ఏ జిల్లా చూసినా తెలంగాణ వ్యాప్తంగా భూముల ధరలు ఎందుకు పెరిగినాయి? పంటలు పండుతున్నందుకు పెరిగినాయి. మరి మీ హాయంలో ఏమైంది? మొత్తం దిగిపోయింది. ₹1 కోటి ఎకర వరకు అయింది ఊర్లలో తెలంగాణ మా ప్రభుత్వం ఉన్నప్పుడు. ఎవడైనా భూములు కొనడానికి వస్తున్నా, ఒక రైతు, అన్నం పెట్టిన రైతు ఎకరనో అర్ధ ఎకరనో 20 ఎకరాలు ఉంటే అమ్ముకొని పెళ్ళిళ్ళకో పిల్లల చదువులకో ఇల్లు కట్టుకుని వాడుకునేది. ఇలా పెళ్ళైతే ఎకరా అమ్మితే కొనేటోళ్ళు లేడు, చూసేటోళ్ళు లేడు, దిక్కు దివాన లేదు, మొత్తం పడిపోయింది. తెలంగాణ అనేది ప్రపంచ పటంలో ఇట్లా పచ్చగా ఆకాశంలో చూస్తుంటే, ఎక్కడ చూసినా విమానంలో పోతుంటే మొత్తం జలాలు, మీరు చూడండి, ఎవరైనా కానీ అబ్జర్వ్ చేయండి, తెలంగాణ మొత్తం చెరువులు కలకల ఆడేటివి, ముండ్ల కంచె ఉండేది వెనకటికి. ఇవాళ మెల్లగా మళ్ళీ ఎండుడు స్టార్ట్ అయిపోయింది. ఏదో అబద్ధ మాటలతో మాట్లాడి పబ్బం గడుపుకోవాలని చూస్తే అది కుదరదు. ఇలా కృష్ణా రివర్ బోర్డ్ మేనేజ్మెంట్ బోర్డుకు కనీసం రివ్యూ చేయకుండా, వాళ్ళతో వాదించకుండా, మాట్లాడకుండా మన వాటా గురించి కొట్లాడినాం, అడుగుతున్నాం అన్నారు కదా, 50% అడుగుతున్నామని. మరి అడుగుతుంటే రిజల్ట్ ఏమైనా వచ్చిందా? మీది మీ తప్పుడు వాదన వల్ల రకరకాలైనటువంటి అభ్యంతరాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఈరోజు మేము ఒక్కటే అడుగుతా ఉన్నాం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, లేదంటే ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్ట్ డిపిఆర్స్ పంపించి అనుమతులు తీసుకురండి. చెక్ డ్యాములు మేము మా హయాంలో శాంక్షన్ చేసే చెక్ డ్యాములు అన్నీ కట్టండి. రైతులకు కష్టాలు లేకుండా సక్రమంగా కరెంట్ ఇవ్వండి. మీరు ఇస్తానన్న రైతు బంధు, రైతు బీమా రైతులకు ఇచ్చేటువంటిది మీ ఇచ్చిన హామీ ప్రకారం ఇవ్వండి. రైతులను మోసం చేస్తూ, తెలంగాణ ఆగం చేస్తూ, అవినీతి పేరు మీద పబ్బం గడుపుకోవాలని చూస్తే తెలంగాణ ప్రజలు సహించరు ఈ ప్రభుత్వాన్ని. ప్రతి రంగంలో వెనుకబాటుతరమే. హరీష్ రావు గారినో, కేటీఆర్నో, కేసీఆర్ గారినో తిట్టే ప్రజలు సంతోషపడుతున్నారు అనుకోవచ్చు. ఇవాళ కేసీఆర్ గారు ప్రజలకు, పేద ప్రజల పాలిట దేవుడు, అయ్యా ఎంత కోల్పోయామని బాధపడుతున్నారు. కేసీఆర్ గారిని కోల్పోయినందుకు ఎంతోమంది ఆవేదనతో గుండె దబా దబా కొట్టుకుంటూ ఎదలు కొట్టుకుంటున్నారు. ఎంత తప్పు పని చేసినాం రాని. ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా, ఏ ఒక్క హామీని దృష్టి పెట్టకుండా కేవలం కేసీఆర్ గారిని తిట్టాలనే ఆలోచన తప్ప ఏం లేదు. మేము మా జిల్లాకు ముఖ్యమంత్రి వచ్చిండు, ఇక మా అన్ని పనులు అయితే అనుకున్నాం, మా జిల్లా సస్యశ్యామలం అయితే అనుకున్నాం. జిల్లాలో ముఖ్యమంత్రి అయ్యిండు, ఇక మొత్తం పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు 10 నెలలు అయిపోయి అనుకున్నాం. కానీ 14 నెలలు అయినా కూడా దాని మీద ఊసేలేదు. మా ఆయంలో మేము శాంక్షన్ చేసి తెచ్చుకున్నటువంటి అనేక ప్రాజెక్టులు, మన్యంకొండ రోప్వే కావచ్చు, దేవస్థానం సంబంధించినటువంటిది, చెక్ డ్యామ్లే కావచ్చు, ఇరిగేషన్ కాలువలే కావచ్చు, టెండర్లు అయినటివి క్యాన్సల్ చేసి కనీసం టెండర్లు కూడా విలువకుండా కాలయాపన చేస్తున్నంటే చరిత్ర అనేది ఊరుకోదు. ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోకుండా టైంపాస్ చేస్తే సరిపోదు. నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే, రైతుల మీద నిజంగా ప్రేమ ఉంటే బేషేజాలకు పోకుండా కనీసం మా హాయంలో టెండర్ అయిన పనులను కంప్లీట్ చేయండి.
కేంద్రం మీద పోరాటం చేయడానికి మేము సిద్ధం. మీకు దమ్ముంటే కేంద్రం మీద కొట్లాడడానికి అఖిలపక్షాన్ని తీసుకెళ్ళండి, సలహాలు తీసుకోండి. ఉట్టుటిగా ఆరోపణలు చేస్తూ నిందలేస్తూ కొనసాగుతామంటే ఖచ్చితంగా మేము ఊరుకోం. ఉట్టిగా మేము తెలంగాణ తెచ్చుకోలేదు, గాలికి తెలంగాణ రాలేదు. కన్న కష్టాలు పడి కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటం చేస్తూ వచ్చింది. ఉట్టిగా ఇయ్యలే తెలంగాణ, కొట్లాడితే వచ్చింది తెలంగాణ. తెలంగాణని రాజకీయ అవసరాల గురించి కాదు తెచ్చుకున్నది, తెలంగాణ బాగోగులు బాగు చేసుకోవడం తెచ్చుకున్నాం. 14 నెలల్లో మాకన్నా మీరు ఏ ఎక్కువ చేసి చెప్పండి, ఇక్కడ మేము సవాల్ కానీ సిద్ధం. ఆరోపణలు బంద్ చేసి పని మీద దృష్టి పెట్టాలి, ప్రాజెక్టుల దగ్గర రివ్యూ చేయాలి. ఇవాళ ఎండాకాలం తాగునీరు కష్టం వచ్చినా 1 ఎకరా పొలం పోయినా ఎండిపోయినా ప్రభుత్వం అందే బాధ్యత. పూర్తి స్థాయిలో రైతులకు నష్టపరిహారం చెల్లించాలి, రైతులను కాపాడాలి. రైతు ధర్నాలు అవుతుంటే ఎక్కడ పోయినా మా జిల్లాకు రాని పోటీల మీద అడుగుతూ ఉన్నారు కేటీఆర్ గారిని, మా జిల్లాకు రావాలని. ప్రజాస్పందన చూసైనా ప్రభుత్వ పనితీరును మార్చుకోండి, పద్ధతి మార్చుకోండి, పని మీద దృష్టి పెట్టండి, లేకుంటే చరిత్ర అనేది క్షమించదు మిమ్మల్ని. మాది రైతు ప్రభుత్వం, అసలైన రైతు కేసీఆర్. కనుక రైతులకు నష్టం జరిగితే, రైతులు కన్నర చేస్తే ప్రభుత్వం బూడిదవుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇకనైనా సమయం ఉంది, ఇంకా ఉన్న నీటిని వాడకుండా అదంతా తెలంగాణ వాటనే, ఒక్క చుక్క నీరు కూడా ఇతరులకు ఇవ్వకుండా ఆ నీరు మొత్తం కూడా తెలంగాణ తాగునీరు సాగునీరు అవసరాలకే మీరు ఉపయోగించుకునేటట్టు చేయాలి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే పక్క ప్రభుత్వంతో పక్క రాష్ట్రంతో కొట్లాడని సరే మీరు చేయాలి. మీకు దోస్తానం ఉంటే తినండి, తాగండి, మజా చేయండి. కానీ తెలంగాణకు నష్టం జరిగే విషయంలో మీరు ఐక్యమైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మేము ఊరుకోమని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తా ఉన్నాం. ఒకటి, మా హయాంలో కృష్ణా జలాలలో ఎన్ని ఎకరాలు 10 ఏళ్లలో వాళ్ళ దగ్గర మొత్తం లెక్కలు ఉన్నాయి కదా, బహిరంగంగా 2014 కన్నా ముందు కృష్ణా జలాలు ఎంత వాడుకున్నారు, నల్గొండ, ఖమ్మము, మహబూబ్నగర్ జిల్లాలో ఎన్ని వాడుకున్నారు, ఎన్ని ఎకరాలు పంట పండి, ఈ 10 సంవత్సరాల్లో ఎన్ని లక్షల ఎకరాలకు పంట పండింది, ఈ ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఎవడిచ్చింది మేము అడుగుతా ఉన్నాం. ఉట్టి ఏదో గాలికి మాట్లాడడం కాదక్క, లెక్కలతో చెప్పానండి. 14 కన్నా ముందు ఎన్ని లక్షల ఎకరాలకు కృష్ణా జలాల ద్వారా ఎన్ని లక్షల ఎకరాలు పంట పండింది, ఎన్ని టీఎంసీలు వాడుకున్నారు, ఈ 10 ఏళ్లలో ఎన్ని లక్షల ఎకరాలు పెరిగింది, ఎన్ని టీఎంసీలు వాడుకున్నారు. ఈ 14 నెలల్లో మేము పండిన పంట కన్నా ఒక్క ఎకరానన్నా మీ హాయంలో పండించినరా, ఒక్క ప్రాజెక్ట్ అన్నా మీరు కట్టినరా, ఒక్క ప్రాజెక్ట్ అన్నా మీరు కంప్లీట్ చేసినరా చెప్పానండి వారిని. ఏది చెప్పకుండా ఏదో పడుతుంది మాట్లాడితే ఎట్లా? బాధ్యత గల వ్యక్తులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి తప్ప బాధ్యత లేకుండా మాట్లాడితే వాళ్ళకే తక్కువ అవుతుంది. ఏదో గుడ్డిగా మాట్లాడితే కాదు, అది ఏదో ఒకటి ఏదో లెక్కలు కాకి లెక్కలు చెప్తే కాదు, ఆధారాలు సహా పెట్టండి. మరి మీ ప్రభుత్వంలో మీ అధికారులే పాలమూరుకు 10 లక్షల ఎకరాలు అన్నారు. ఎక్కడి నుంచి వచ్చింది మరి 10 లక్షల ఎకరాలు? 70 ఏళ్ళ లేని 10 లక్షల ఎకరాల పంట ఎట్లా పండింది? ఏం చేస్తే పండింది? నల్గొండలో వాళ్ళ జిల్లాలో ఎక్కువ పంటలు ఎట్లా పండినాయి? ఖమ్మం జిల్లాలో ఎట్లా పండినాయి? వర్షం నుంచి పడినాయా? 10 సంవత్సరాలు వర్షం ద్వారా పడినాయా, ప్రాజెక్టుల ద్వారా పడినాయా? చెప్పండి. వాళ్ళు ఇద్దరు మంత్రులు కూడా చెప్తున్నా, ముఖ్యమంత్రితో సహా, ఇది రైతులు కన్న కష్టాలు పడి పండించిండ్రు, ఎండిపోతున్న శ్రేణులు, దాని మీద రైతులను ఆదుకోండి. ముందు విమర్శలు చేసి నువ్వెంత నేనెంత కాదు, ఏ ఊరికైనా పోదాం పండి,
బీఆర్ఎస్ ప్రభుత్వంలో పంటలు మంచిగా పండినా ఏ రైతునైనా తప్పండి, ఇవాళ రైతు ఏడుస్తున్నాడు, గుండె ధన కొట్టుకుంటున్నాడు గుండె మీద. ఎంత పని చేస్తుండ్రా, తను ఇలాంటి కేసీఆర్ని పోగొట్టుకుంటే ఎంత పని చేస్తున్నా అని చెప్పి. ఒక రైతు ఇయ్యాలనే మా జిల్లా నుంచి దామోదర్ రెడ్డి అని రైతు ఫోన్ చేసిండు, వాస్తవం చెప్తున్నా. ఆయన ఏదో చేస్తే కాంగ్రెస్లోకి పోయిండు, రామచంద్రాపురం విలేజ్ చెప్తున్నా ఊరితో సహా పొద్దున చేసిండు. సార్ నేను అనుకోకుండా తప్పు చేసినా, ఏదో చేస్తారని చాలా పాపం చేసిన, ఒక్కసారి నా పాప ప్రక్షాళన చేసుకుంటా, కేసీఆర్ దగ్గరకు పోయి దండం పెడతా, తొలుకపో సార్ అన్నాడు. చాలా తప్పు చేసిన, రైతులకు అన్యాయం జరిగిపోయాయి, మొత్తం మేమందరం కలిసి ఇట్లా చేస్తేమి అని చెప్పేసి. ఇప్పుడు ఇంకా ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఆయన నేను వస్తా, మీతో పాటు వస్తా, ఇంకా మీతో పాటు సత్యంత వరకు మీ వెంబడి ఉంటా, తప్పు చేసినా అని చెప్పి నా దగ్గర మాట్లాడి ఈరోజు ఉదయం చెప్తున్నా. అట్లా ప్రతి ఊర్లో రైతులు గోస, వాళ్ళ బాధ వర్ణాతీతం అదంతా కూడా. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టులో డిపిఆర్స్ సబ్మిట్ చేయమన్నారు, కంప్లీట్ అయ్యేది వాపసు వచ్చింది, ఒత్తిడి తెచ్చింటే అయిపోయేది, వాపసు వచ్చిన డిపిఆర్ ఇంతవరకు డిపిఆర్ సబ్మిట్ చేయలేదు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు. తాగునీరే కదా ఇప్పుడు, తాగునీరు శ్రీశైలంలో ఎండిపోయిందంటే మాకేం గత్యంతరం లేదు, ఇక జూరాలు ఎండిపోతుంది, మిగతా అన్నీ పోతున్నాయి. ఇంకా సాగునీరు దేవుడెరుగు, ఏమో తాగనీకి నీళ్ళు వచ్చే స్థాయికి వచ్చింది. కృష్ణా జలాలపైన, కృష్ణా తుంగభద్ర ఆ జలాలపైన మేము కొట్లాడినా మా వాట ఇంత అని చెప్పి, దాని మీద ఇంతవరకు కూడా కేంద్రం మీద ఒత్తిడి వేయలేదు, గట్టిగా మాట్లాడలేదు. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీద సరైన వాదన వినిపించలేదు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే కేసుల మీద కేసు చేసి కాలయాపన చేశారు. 80 నుంచి 90% పనులు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు పనులు పూర్తి అయినవా లేదా ఒక్కసారి అడగండి. మిగతా పనులు ఏమైనా ఒక అడుగు తీసి ముందేసిందా అడగండి. ఇంకా చాలా ఉన్నాయి. ప్రధానమైనటువంటి మాకు మా బతుకుదేరు వ్యవసాయం, మా రైతు బాగుంటే మేమందరం బాగుంటాం. రైతు బాగుంటే అన్ని కులాలు, అన్ని వృత్తులు అన్నీ బాగుపడతాయి. రైతు ఏడిచినంటే కథ అన్నీ మొత్తం పోయినట్లే. తెలంగాణ స్వరూపమే అది. ఒక ఎకరాకి ఎక్కువ నీళ్ళు ఇచ్చిందా చెప్పండి ఎక్కడైనా కానీ? ఒక ప్రాజెక్ట్ ఏమన్నా ఒక ఫీట్ పైకి పెంచిండ్రా ఏదన్నా? ఒక అడుగు ముందుకు పోయింది ఎక్కడన్నా? ఈ ప్రభుత్వం రాకముందు ఎంత ఉందో గంతే ఉంది అంతే. ఇంకా తిట్టడము మాట్లాడడం తప్ప పని అనేది లేదు అక్కడ. దాని మీద దృష్టి పెట్టాలని మేము చెప్తున్నాం, లేకపోతే చరిత్ర అనేది క్షమించదు. 10 నెలలు ఇస్తామన్నారు, ఎంతసేపు 10 నెలలు నీళ్ళు వచ్చేస్తామని చెప్పారు. 14 నెలలే కదా, 14 నెలలు ఎందుకు వస్తారో నీళ్ళు? మరి ఏం ప్రయత్నం చేసిండ్రు? ఢిల్లీ పోయినప్పుడల్లా ప్రధానమంత్రి గారు మీరు పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు జాతీయ హోదా ఇస్తామన్నారు, తెలంగాణ రాకముందు అన్నారు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇదే మహబూబ్నగర్ గడ్డ మీద అన్నారు. మరి ఎందుకు ఇస్తలేరని ఒక్క మాట మాట్లాడిందా? ఆంధ్ర వాళ్ళు నీళ్లు తీసుకుపోతున్నారు, దోసుకుపోతున్నారు, మరి ఆపాలని చెప్పి గట్టిగా మాట్లాడిందా? కనీసం ఆ ముఖ్యమంత్రి దగ్గర సార్ 2 రాష్ట్రాల మధ్య కొట్లాట్లయితే వద్దు, ఇన్నేళ్ళు కొట్లాడి విడిపోయినాము, మరి ఇక కొట్లాడదు అన్నారా? నెహ్రూ గారు చెప్పిండ్రు, ఒక అమ్మాయితో తొంటరిగా పెళ్ళి అయిందని, ఎప్పుడైనా విడాకులు తీసుకోవచ్చని. విడాకులు అయిపోయి కూడా 11.5 సంవత్సరాలు అయింది. ఇంకా ఈ పంచాయతీ తెలంగాణ ఆంధ్ర కలిసి పైన కర్ణాటకతోనే కొట్లాడాలి, తెలంగాణ ఆంధ్ర కలిసి పైన మహారాష్ట్రతోనే కొట్లాడాలి, మా వాటాన్ని మీరు ఎట్లా కడుతున్నారని చెప్పి 2 రాష్ట్రాలు కలిసి పైన కొట్లాడేది పోయి ఇవాళ 2 రాష్ట్రాలు కలిసి కొట్లాడే స్థాయికి వచ్చేస్తుంది. మళ్ళా ఉద్వేగాలతో రెచ్చగొట్టి అటు ఇటు లాపడాలని చూస్తున్నారు తప్ప ప్రజలకు, రైతులకు ప్రయోజనం అనేది కనిపిస్తలేదు. బాధ అది మాకు.
టైం ఉండదా మాట్లాడుతున్నా. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరికీ నమస్కారం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 14 నెలలు అయింది. అందులో అనుభవం ఉన్న ఇంతకుముందు పనిచేసే మినిస్టర్లు ఉండరు. మన రాష్ట్రంలో ఎక్కడేం జరుగుతుంది, ఎక్కడేం అన్యాయాలు జరుగుతుందని ఆలోచించే ఆలోచన వాళ్ళకు ఉండాలి. ఎప్పుడైతే మా రాష్ట్రానికి ఏ రంగంలో ఎప్పుడు అన్యాయం జరుగుతుందో అనే విషయం ప్రభుత్వానికి కేటీఆర్ కానీ హరీష్ రావు గారు గుర్తు చేసిన తర్వాతే వాళ్ళ లోపల సోయి వస్తుంది, ఆ చలనం వస్తుంది. ఈ నీళ్ళ దోపిడీ జరుగుతుంది హరీష్ రావు గారు అన్నప్పుడు ఆయన అప్పుడు అంటాడు, నేను కేంద్ర మంత్రికి లెటర్ రాసిన, కేఆర్బి సంఘానికి లెటర్ రాసిన, నువ్వు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మినిస్టర్ గారు అంటారు. మరి అంతకుముందు మీరు ఏం చేస్తారు? మీరు చూసుకున్నాలే కదా. ఇంకోటి ఏంటంటే మీ టైంలో వాళ్ళకి సహకరించి నీళ్ళు కొనికి ఆంధ్రకు కొనికి సహకరించాను. మరి మీ టైంలో మాట ఒకసారి ఆలోచించుకోండి. ఆర్డిఎస్ ద్వారా మా తెలంగాణకు మహబూబ్నగర్ రావాల్సిన నీళ్లను ఆ ప్రాంతం వాళ్ళు నిర్మాణ దేశంలో నిర్మించిన ద్వారా అడ్డగోలుగా నీళ్ళు తీసుకుపోతుంటే మనకు రావాల్సిన వాట ఎందుకు రానియాలి? మీ ప్రభుత్వం చాలా రోజులు ఉండే కదా, మీ ప్రభుత్వమే ఆర్డిఎస్ ద్వారా నీళ్ళు తీసుకుపోయారు కదా, అప్పుడు ఎందుకు మీరు ఆలోచించలేదు? దాని తర్వాత మేము నీళ్ళ కొరకు పోరాడలేదా? మీరు కూడా అప్పుడు ప్రజాప్రతినిధులు ఉన్నారు కదా. వైఎస్ రాజశేఖర గారు సీఎం గారు ఉన్నప్పుడు పోతిరెడ్డిపాడు ఎర్డు రెగ్యులేటర్ ద్వారా అడ్డగోలుగా నీళ్ళు తీసుకుపోయాడు. పోరాడింది ఏ పార్టీ? మా పార్టీ కదా. మీరు అప్పుడు అన్న ప్రజాప్రతినిధులు, మినిస్టర్లు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎందుకు అడగలేదు? మన తెలంగాణ, మన మహబూబ్నగర్ జిల్లాకు అన్యాయం జరుగుతున్నది, మన ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని అప్పుడు మీరే కదా. దాని తర్వాత ముఖ్యమంత్రి గారికి, మాజీ ముఖ్యమంత్రి గౌరవ్ కేసీ గారు వచ్చిన తర్వాత ఆయన ప్లాన్ తోటి ఉపాయంతో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పెట్టి 6 రిజర్వాయర్లకు ప్లాన్ చేసి 5 రిజర్వాయర్లు కంప్లీట్ అయ్యి ఎవరైనా చూడొచ్చు 5 రిజర్వాయర్లు అయిపోయినాయి. అప్పుడు అవి స్టార్ట్ చేసినప్పుడు కూడా ఎన్ని కేసులు, ఎంత ఇబ్బంది పెట్టారు. వాళ్ళు ఏ పార్టీలు పెట్టారో మీరే కదా పెట్టిన వాళ్ళు కొనసాగకుండా. అయినా కానీ ఆయన తెలివితోళ్ళతోటి ఆ పని కొనసాగించడం. ఇప్పుడున్న మన ఎక్సైజ్ శాఖ మంత్రులు జూపల్లి కృష్ణారావు గారు కూడా అప్పుడు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు ఉండి మమ్మల్ని దోలుకపోయి చాలాసార్లు దోలుకపోయి ఎట్లెట్ల పనులు నడుస్తున్నాయి ఎట్లేస్తే చాలా సంతోషపడ్డాడు, సంతోషం వ్యక్తం చేశాం. ఇంత పనులు అయితే ఇప్పటికైనా పనులు అవుతాయని. ఇప్పుడు ఆయన ఏం జరగలేదు అంటాడు, వాళ్ళు అర్థమే కాదు ఆయన మాటల్లా. అట్లా మీరే ఆ ప్రభుత్వంలో మీరు కూడా భాగస్వాములు కదా, మీరే చూస్తారు కదా. కాబట్టి ఇప్పుడు ఏమైంది, 5 రిజర్వాయర్లు అయినాయి. మొన్న కూడా ప్రభుత్వం అంటే 2023లో కాలువలకు కూడా ఉదండపూర్ కాలువలు అన్ని కాలువలు కూడా 5,000 కోట్లకు పైన మంజూరు చేసి కేసీఆర్. ఆ పనులు చేస్తే చాలా ప్రాంతాలు నీళ్ళు వస్తాయి కదా, అవి చేయండి. వచ్చేటి మీరు వచ్చిందే నిధులు నియామకాల కొరకే తెలంగాణ పోరాటం జరిగింది. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా చాలా ఇబ్బందులు అది అంటే కరువు జిల్లా కాబట్టి మన నీళ్ళు కావాలని పోరాడినాం. వైఎస్ రాజశేఖర్ గారు నీళ్ళు దొబ్బినాడు, కొట్లాడినాం, ధర్నా అన్నీ చేసినాం. కాబట్టి అవి చేయండి, అవి ఆపండి. కానీ మీరు అనవసరంగా ఒకరిని మీ తిట్టుకుంటా కాలక్షేపం చేస్తే అది మంచి కాదని మీ అందరితో విజ్ఞప్తి చేస్తున్నాం. ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా సోదరులందరికీ నమస్కారం. అలాగే మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి, ఎక్స్ఎమ్మెల్యే అంజన గారికి నమస్కారం. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు మా డిస్టిక్ అని చెప్పి మా డిస్టిక్ ప్రజలు చాలా సంతోషపడ్డారు. కానీ ఈయన ఢిల్లీ ఎన్నిసార్లు వేయించారో మహబూబ్నగర్ డిస్టిక్ కూడా అన్నిసార్లు వచ్చారు. కానీ మహబూబ్నగర్ డిస్టిక్లో ఒక కొత్త ప్రాజెక్టు కానీ ఒక కొత్త పరిశ్రమ కానీ ఇప్పటి వరకు 14 నెలల్లో ఒక్కటి కూడా నెలకొల్పలేదు. రైతుల భూములు గుంజుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు తప్పించి వీళ్ళు కొత్తగా చేసింది ఏం లేదు. 10% కంప్లీట్ అయితే మా పాలమూరు రంగారెడ్డి ప్రజలు సంతోషిస్తారని చెప్పి అందరికీ తెలుసు. ఎందుకో ఏమో కానీ మా పాలమూరు ప్రజలపైన ముఖ్యమంత్రి గారు కక్ష కట్టారు. ఎంతగా అంటే ఆయన ఒక్కసారి ఎవరైనా కానీ ఒక డిస్టిక్ వస్తే వరాల జల్లు కురిపిస్తారని అనుకున్నారు. కానీ మా డిస్టిక్ ఇన్నిసార్లు వచ్చి కూడా ఆయన కొత్తగా చేసింది ఏం లేదు. ముఖ్యంగా మా షాద్నార్ వచ్చారు. అంతకుముందు లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు గురించి ఆయన ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మాట్లాడారు. కానీ షాద్నార్కు 2 సార్లు వచ్చారు. కానీ ఈరోజు వరకు అసలు లక్ష్మీదేవిపల్లి ఊసే లేదు. అలాగే దసరా రోజు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ది మా షాద్నగర్లో
అక్కడ శంకుస్థాపన చేసిరు. అంటే ఒక ముఖ్యమంత్రి వచ్చి శంకుస్థాపన చేసిన తర్వాత దాదాపు 6 నెలల్లో కూడా అక్కడ ఒక రాయి వాళ్ళేదంటే ముఖ్యమంత్రి ఎట్లాంటి గవర్నమెంట్ నడిపిస్తుండో, ముఖ్యమంత్రి అసలు ఆయన ఏం చేస్తున్నాడో, దేనికి శిలాఫలకం వేసిండో కూడా ఒకసారి మీడియా మిత్రులందరూ షాద్నగర్కి వస్తే ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ది ఇప్పటికి ఏ వ్యవస్థలు ఉన్నదో, అంటే ఒక ముఖ్యమంత్రి రాయేస్తేనే ఆ వ్యవస్థలో ఉన్నదంటే మన ఆర్థిక వ్యవస్థ, మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఎట్లుందో ఒకసారి తెలంగాణ ప్రజలు గమనించగలరు. ముఖ్యంగా 3500 ఇండ్లు ఇస్తామంటారు ఒక్కొక్క నియోజకవర్గానికి. అట్లా 100 నియోజకవర్గాలకు ఇచ్చిన 15,000 నుంచి 20,000 కోట్ల రూపాయలు కావాలి. రైతు బంధు ఒక సంవత్సరానికి ఎంత కావాలనో ముఖ్యమంత్రి ఇప్పటివరకు సంవత్సరం మీద 4 నెలలు అవుతుంది, ఎకరాకు 2 ఎకరాలకు కూడా ఇంకా కంప్లీట్ చేయలేకపోతున్నాడు. అట్లాంటి ముఖ్యమంత్రి ఇండ్లు ఎట్లా కట్టిస్తారో ఊళ్ళో వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే సర్పంచ్లకు బిల్లులు ఉన్నాయి, పాత కాంట్రాక్టర్లకు బిల్లులు ఉన్నాయి. బిల్లులు కట్టలేని పరిస్థితుల్లో తెలంగాణలో మీరు ఇండ్లు ఎట్లా కంప్లీట్ చేస్తారో ఒక్కసారి వచ్చి మీరు ఏ నియోజకవర్గం అయినా సరే చర్చ పెట్టుండి ఆ నియోజకవర్గంకి వచ్చి మీరు ఎట్లా ఇల్లు కంప్లీట్ చేస్తారు. అంటే ఏవైతే పాత బకాయిలు ఉన్నాయో అవిటినే ఇవ్వలేకపోతారు. ఒక కొత్త ప్రాజెక్ట్ లేదు. ఇప్పటికే 1,50,000 కోట్లు అప్పు అయిందంటని చెప్పి మీరే చెప్తున్నారు. కానీ ఒక ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ కావలేదు. కాబట్టి తెలంగాణ ప్రజలు పునరాలోచించాలి. ఎందుకంటే అస్తవ్యస్తమవుతున్న తెలంగాణలో ఇప్పటికైనా అందరూ మేల్కొని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. అదేవిధంగా ఈ ప్రత్యేకమైన బ్రీఫింగ్ను చూస్తున్న తెలంగాణ ప్రజలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈరోజు తెలంగాణలో అరాచక శక్తులు రాజ్యమేలుతున్నాయి. 6 గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలందరి మీద కూడా మత్తుమందు చల్లి వాళ్ళందరి ఓట్లు దండుకొని 7వ గ్యారంటీగా ప్రజాకర్షక పాలన ఇస్తాను అని చెప్పిన రేవంత్ రెడ్డి ఈరోజు ప్రజా వ్యతిరేక పాలన, ప్రజల మీద ప్రతీకార పాలన, తెలంగాణ ప్రజల మీద విద్వేషపూరిత కక్షగట్టి పాలిస్తున్న తీరు మీదనే ఈరోజు మరి మేము మాట్లాడదలుచుకున్నాం. మరి ఈరోజు మరి ముఖ్యంగా తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలకమైన పాత్ర పోషించి మరి కేసీఆర్ గారికి వెన్నుదన్నుగా ఉండి 7 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై సిద్దిపేట నియోజకవర్గం నుండి మరి తెలంగాణలో నీటిపారుదల శాఖ, అదేవిధంగా మార్కెటింగ్ శాఖ, ఆర్థిక శాఖ, మరి ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారి తెలంగాణ సమాజాన్ని కబలిస్తున్న సమయంలో ఆరోగ్య శాఖను తనదైన శైలిలో మరి నిర్వహిస్తూ తెలంగాణ ప్రజలందరి మన్ననలు పొంది దేశంలోనే తెలంగాణను ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దిన మరి మాజీ మంత్రివర్యులు సిద్దిపేట శాసనసభ్యులు శ్రీ తన్నీరు హరీష్ రావు గారి మీద రేవంత్ రెడ్డి కక్షగట్టి ఒక చక్రధర్ గౌడ్ అనే ఒక నేరస్తుడితో, సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ అనే నేరస్తుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో 1205/2024 అనే అక్రమ కేసు పెట్టించిన తీరు గురించి ఈరోజు తెలంగాణ ప్రజలందరికీ కూడా చెప్పాలని ఈ మీడియా సమావేశం పెట్టడం జరుగుతూ ఉన్నది. మొట్టమొదట నేను రేవంత్ రెడ్డి గారికి ఒక్కటే వార్నింగ్ ఇస్తున్నా. రేవంత్ రెడ్డి, నువ్వు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని కవ్వింపు చర్యలకు పాల్పడ్డా, నువ్వు ఎంత నీచ స్థాయికి దిగజారినా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మిగతా అందరూ భారత రాష్ట్ర సమితి నాయకులందరూ కూడా తెలంగాణ ప్రజల పక్షాన్నే ఉంటారు. మీరు జైలుకు పంపించినా, ఉరికంబం ఎక్కించినా, ఇంకా ఏం చేసినా ఎంతోమంది పోలీస్ అధికారులను మీకు పావులుగా వాడుకొని కొంతమంది అత్యుత్సాహం చూపిస్తున్నారు. వాళ్ళ గురించి కూడా నేను ఒక 2 నిమిషాల తర్వాత చెప్తా. అధికారులు, ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, వాళ్ళ గురించి కూడా చెప్తాను. మీరు ఎంతమంది అధికారులను పావులుగా వాడుకున్నా
హరీష్ రావు గారు తెలంగాణ ప్రజల పక్షాన్నే ఉంటారు. ఇది గుర్తుపెట్టుకో. నీలాగా ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా దొరికి జైల్లో గడిపిన వ్యక్తి హరీష్ రావు గారు కాదు. 7 సార్లు ఎన్నికయ్యి నిరంతరం తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా మారిన వ్యక్తి ఇలా హరీష్ రావు. మరి అలాంటి వ్యక్తి మీద మీరు ఏవో కోడిగుడ్డు మీద ఈగలు పీకే ప్రయత్నం చేస్తున్నారు. ఆకాశం మీద ఉమ్మేసే ప్రయత్నం మీరు చేస్తున్నారు. ఇది మీ వల్ల కాదు. ఒకవైపు తెలంగాణ ప్రజలందరూ కూడా, మరి హరీష్ రావు అందరూ కూడా తెలంగాణ ప్రజలందరూ ఒకవైపు ఉన్నారు, నువ్వు ఒక్కనివి ఒకవైపు ఉన్నావు. ఇలా తెలంగాణ ప్రజలను వాళ్ళ ప్రయోజనాల కోసం పోరాడుతున్న వ్యక్తి మీద ఎన్నో కేసులు పెడతా ఉన్నాం. మీరు 6 గ్యారంటీలు అమలు చేయకపోతే ప్రశ్నించినందుకు కేసులు పెట్టిండ్రు. మీరు ఎగవేతల మొత్తం ప్రజలందరికీ రుణమాఫీ ఇస్తామని చెప్పి, లేకపోతే రైతు భరోసా ఇస్తామని చెప్పి, ఇంకా రకరకాల మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పి, వృద్ధులకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి, అదేవిధంగా మీరు ఎన్నో ఇచ్చిన అలవి కానీ హామీలన్నింటినీ కూడా ప్రశ్నిస్తున్నందుకు మీరు మొదట మిమ్మల్ని ఎగవేతల రెడ్డి, యనమల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రెడ్డి అంటే మానకొండూరు పోలీస్ స్టేషన్లో హరీష్ రావు గారి మీద కేసు పెట్టిండ్రు. అదేవిధంగా మీరు దేవుళ్ళ సాక్షిగా మహబూబ్నగర్ పోయి కురుమూర్తి దేవుడి మీద, వేములవాడ పోయి రాజరాజేశ్వర స్వామి వారి మీద, అదేవిధంగా హన్మకొండల ఇంకో దేవుడి మీద, అదేవిధంగా యాదాద్రి భువనగిరిలో మరి లక్ష్మీ నరసింహస్వామి దేవుడి మీద ఒట్టేస్తే హరీష్ రావు గారు పోయి ఆ దేవుడికి దేవాలయంలో పవిత్రమైన గర్భగుడిలో పూజ చేసి మీకు కనీసం జ్ఞానోదయం అన్నా కలగాలి, దేవుళ్ళ పేరు పెట్టుకుంటూ ఈ పాపాన్ని క్షమించు రేవంత్ రెడ్డిని అన్నందుకు యాదాద్రి పోలీస్ స్టేషన్లో హరీష్ రావు గారి మీద కేసులు పెట్టిండ్రు. ఎన్నో రకరకాల కేసుల్లో హరీష్ రావు గారి పేరును ఇరికించడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ మీకు ఎక్కడ కూడా ఆధారం దొరకడం లేదు అన్న కుట్రతోని ఆ చక్రధర్ అనే ఒక నేరస్తుని సహారాతోని మీరు పంజాగుట్టలో హరీష్ రావు గారి మీద 12/05/2024 డిసెంబర్లో కేసు పెట్టిండ్రు. ఇదంతా కూడా తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ హోంమంత్రి రేవంత్ రెడ్డి డైరెక్షన్లోనే జరుగుతున్నది. నేను మళ్ళీ చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు మీరు ఎన్ని చేసినా మేము మాత్రం తెలంగాణ పక్షాన్నే ఉంటాం. ఈ గీసులు మమ్మల్ని కబలించలేవు. మాకు కేసీఆర్ గారు నేర్పింది, ఉద్యమం నేర్పింది ఒక్కటే, ఏం చేసినా రాజ్యాంగబద్ధంగా చేయాలి, చట్టబద్ధంగా చేయాలి, అంతే తప్ప అడ్డుదోవలు తొక్కొద్దు, నీలాగా అడ్డుదోవలు తొక్కొద్దనే మా మహనీయులు కేసీఆర్ గారు ఈ విషయాన్ని తెలంగాణలో ఉండే అందరు క్యాడర్లకు బోధించారు. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ దారి తప్పం. కానీ వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలవాలనే ఈ పత్రికా సమావేశం పెట్టడం జరిగింది. ఇక అసలు విషయానికి వస్తే, నిన్నగాక మొన్న వంశీ అని సిద్దిపేటకు చెందిన ఒక వ్యక్తి, ప్రభుత్వ ఉద్యోగి, ఒక 3 నెలల పాటు మాత్రమే హరీష్ రావు గారి, ఆయన ఆరోగ్య శాఖలో ఉన్నప్పుడు హరీష్ రావు గారి ఓఎస్డి కింద ఒక ఎంప్లాయీగా పనిచేసిన వంశీకృష్ణను పంజాగుట్ట పోలీసులు నేను చెప్పిన ఈ చక్రధర్ పెట్టిన కేసును పరిశోధించే ప్రక్రియలో భాగంగా ఈ వంశీకృష్ణను పిలిపించి డీసీపీ విజయ్ కుమార్ గారు, ఏసీపీ మోహన్ కుమార్ గారు, వీళ్ళిద్దరు కూడా ఈ వంశీకృష్ణను నువ్వు హరీష్ రావు పేరు చెప్తావా చెప్పవా, లేకపోతే బిడ్డ నిన్ను ఖతం చేస్తాం అని చెప్పి నానా దుర్భాషలు, ఆ దుర్భాషలు అన్నీ కూడా ఇక్కడ ప్రజలందరూ చూస్తున్నారు కాబట్టి ఆ మాటలు మాట్లాడాను. నానా దుర్భాషలు ఆడుతూ నువ్వు ఆయన పేరు చెప్తే మంచిది బిడ్డ, లేకపోతే కథం అయిపోతావు, నీ ఉద్యోగం పోతుంది, అది పోతుంది, ఇది పోతుంది, తీవ్రంగా హింసించింది. ఈయన జైలుకు, ఈయన ఇన్వెస్టిగేషన్లో ప్రతి విట్నెస్కైనా నిందితులకైనా కోర్టు
ఆయన పక్కన ఒక అడ్వకేట్ ఉండే అవకాశం ఉంటుంది, కానీ ఆ అడ్వకేట్ ఉండే అవకాశం కూడా ఇవ్వలేదు, ఆ లాయర్ ఉండే అవకాశం కూడా ఇవ్వలేదు. చివరికి నా జైలుకు పోయి ఆ జైల్లో మరి నాకు అడ్వకేట్ అవకాశం ఇక్కడని ఇవ్వండి, నాకు ఏం తెలియదు, నాకు తెలియని విషయాలు నన్ను ఒప్పుకోమంటా ఉన్నారు. మాటి మాటికి హరీష్ రావు గారి పేరు, మచ్చా వేణుగోపాల్ రెడ్డి మాజీ వైస్ చైర్మన్ మార్కెట్ కమిటీ సిద్దిపేట పేరు చెప్పి వేధిస్తూ ఉన్నారు అని చెప్పి ఆయన స్టేట్మెంట్ మెజిస్ట్రేట్ ముందర ఇచ్చేదాకా ఈ బయటి ప్రపంచానికి వీళ్ళు పెడుతున్న చిత్రహింసలు తెలవవు. నేను విజయ్ కుమార్ గారు, నేను కూడా ఐపీఎస్ ఆఫీసర్గానే పనిచేసిన. విజయ్ కుమార్ గారు మీరు కూడా ఐపీఎస్ ఆఫీసరే. మరి హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సిబి ఆనంద్ గారు కూడా ఒక ఐపీఎస్ ఆఫీసరే. డీజీపీ డాక్టర్ జితేందర్ గారు కూడా ఒక ఐపీఎస్ ఆఫీసరే. మరి ఒక ఐపీఎస్ ఆఫీసర్లు ఒక వ్యక్తి చేయని నేరాన్ని మళ్ళీ మళ్ళీ ఒప్పుకోమని 3-4 సార్లు చిత్రహింసలు పెట్టాల్సిన అవసరం ఏమున్నది? అంటే రేవంత్ రెడ్డి ఇన్ని అక్రమమైన ఆదేశాలు ఇస్తుంటే మేము చెయ్యలేము, ఇది మా వల్ల కాదు అని మీ పదవులు వదిలేసి మేము వేరే పోస్టింగ్లో పోతాం, మేము ఈ అక్రమమైన పని చేయమని ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు? ఇదేనా మీరు రాజ్యాంగంలో నేర్చుకున్నది? ఇదేనా మీరు చట్టపరంగా నేర్చుకున్నది? ఒక నేర చరిత్ర ఉన్న వ్యక్తి చక్రధర్ గౌడ్ గురించి కూడా 2 నిమిషాలు చెప్పాలి ఇక్కడ. ఒకవైపు హరీష్ రావు గారు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి రాత్రింబవళ్ళు ఒక ఉద్యమకారుడిగా పనిచేసి అదేవిధంగా 7 సార్లు భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా ఎన్నికై 2018లో అయితే 1,20,000 ఓట్ల మెజారిటీతోని ఎన్నికై అక్కడి నుండి మరి 4 సార్లు మంత్రిగా పనిచేసి ఎన్నో గొప్ప గొప్ప ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును దగ్గరుండి పూర్తి చేయించిన వ్యక్తి ఒకవైపు. మరోవైపు మరి చక్రధర్ గౌడ్, చక్రధర్ మీద ఆయన ఎలక్షన్లో ఇచ్చిన అఫిడవిట్లలోనే మనం చూస్తే తెలుస్తుంది, 2006లోనే చక్రధర్ గౌడ్ మీద దొంగ నోట్ల కేసు ఉన్నది. 2006లో ఇంకొక దొంగతనం కేసు చక్రధర్ మీద ఉన్నది. 2014లో సైబర్ క్రైమ్ మోసాలు కేసు ఉన్నది. అదేవిధంగా 2019లో మహిళలపై దాడి కేసు ఉన్నది. 2020లో నిర్లక్ష్యపూరిత డ్రైవింగ్, అదేవిధంగా 2022లో సైబర్ క్రైమ్ మోసాలు, ఫోర్జరీ కేసు. ఎంత ఘోరం అయ్యా అంటే అంటే ఒక స్నేహితుడి భార్య మీద అత్యాచారం చేసిన కేసు. ఆ కేసులో సాక్షాత్తు మెజిస్ట్రేట్ ముందర 164లో వీడియో రికార్డింగ్ చేసింది ఉన్నది. మెజిస్ట్రేట్ ముందర వీడియో రికార్డింగ్లో ఆ మహిళ, బాధిత మహిళ స్టేట్మెంట్ అంతా కూడా రికార్డింగ్ చేసింది. అదేవిధంగా 40,000 మందిని మోసం చేసిన కేసు. అదేవిధంగా కుటుంబంలో ఎంతోమంది ఇంకా రకరకాల విషయాలు ఉన్నాయి. కొన్ని ప్రైవేట్ విషయాలు చెప్పే కుసంస్కారం బీఆర్ఎస్ పార్టీ కాదు, కానీ ఇతని మొత్తం కూడా నేర చరిత్ర. అంటే ఒక అత్యాచారం కేసులో, దొంగ నోట్ల కేసులో, అదేవిధంగా మరి ఎంతో 40,000 మంది నిరుద్యోగులను మరి ఫ్రాడ్ చేసిన కేసులో నిందితుడైన ఒక వ్యక్తి. ఇదేదో మేము సృష్టించిన కవిత్వం కాదు, ఇదంతా కూడా ఈ చక్రధర్ తన ఎలక్షన్ అఫిడవిట్లో ప్రకటించిన డేటానే మేము ఇవాళ ప్రజల ముందర ఉంచుతున్నాం. మరి అలాంటి చక్రధర్ ముందు హైకోర్టులో రిట్ వేస్తాడు, నాకు అన్యాయం జరిగింది అని చెప్పి. మళ్ళీ ఇదే రేవంత్ రెడ్డి చక్రధర్ను పిలిపించి, నువ్వు హైకోర్టులో వద్దు, నేను చెప్తున్నా, నువ్వు పోయి డీజీపీని కలువు అంటాడు. డిసెంబర్ 1వ తారీఖు నాడిన డీజీపీని కలుస్తాడు. డిసెంబర్ 3వ తారీఖు నాడు డీజీపీని కలవంగానే డిసెంబర్ 3వ తారీఖు నాడు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తారు. చాలా ఎఫిషియెంట్ డీజీపీ గారు మన పోలీసులు. మరి మేమైతే ఇప్పటి వరకు 100 కంప్లైంట్లు ఇచ్చినాం మాకు జరుగుతున్న అన్యాయం మీద, ఇంతవరకు ఒక్క ఎఫ్ఐఆర్ కూడా కాలేదు. నేను గత నెల కేటీఆర్ గారి మీద ఘోరంగా మరి రేవంత్ రెడ్డి ఫార్ములా ఈ కేసులో నిజమైన నిందితుడు రేవంత్ రెడ్డి అని చెప్పి నేను కూడా ఒక కంప్లైంట్ ఇచ్చిన, అది క్లోజ్ చేసిందని చెప్పిండు. అట్లా మేము ఇచ్చిన ప్రతి కంప్లైంట్ కూడా ఆధారాలతో ఇచ్చిన కంప్లైంట్ కూడా మొత్తం క్లోజ్ చేసిండు, ఒక్కటి కూడా ఎఫ్ఐఆర్ కాలే. కానీ ఈ చక్రధర్ ఇచ్చిన మొత్తం అసత్యాల కంప్లైంట్, ఆయన కంప్లైంట్ చూస్తేనే అర్థమైపోతుంది, మొత్తం కూడా ఊహాగానాలు. ఒక్కరోజు కూడా హరీష్ రావు చక్రధర్ ఎప్పుడు కూడా భౌతికంగా కలుసుకోలేదు, ఎప్పుడు కూడా వీళ్ళిద్దరు ఎలక్ట్రానికల్గా కూడా మాట్లాడుకోలేదు. ఒక వాట్సాప్లో కానీ లేకపోతే ఒక
SMS ద్వారా కానీ, లేకపోతే ఒక వీడియో కాల్ ద్వారా కానీ, లేకపోతే ఒక వాయిస్ కాల్ ద్వారా కానీ, లేకపోతే ఒక ఫేస్బుక్ చాట్ ద్వారా కానీ, లేకపోతే ఇంకే విధంగా కూడా వీళ్ళిద్దరికి కూడా ఎక్కడ కూడా సంబంధం లేదు. కానీ ఈయన ఊహించిండు నాకు అది చేస్తారు ఇది చేస్తారని చెప్పి రకరకాల ఊహాగానాల అభూత కల్పనలన్నిటి కూడా కంప్లైంట్గా మార్చి రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎండార్స్మెంట్ లేకుండానే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిండ్రు. 2 నిమిషాల్లో ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఇంకా ఎఫ్ఐఆర్ కాగానే సంవత్సరం నుంచి ఇక చేస్తూనే ఉన్నారు, మొత్తం చేస్తూనే ఉన్నారు. ఎక్కడ కూడా ఏం దొరుకుతలేదు వీళ్ళకి. దానితో పాటు ఈ ఏమాత్రం సంబంధం లేని ప్రభుత్వ ఎంప్లాయీ ఈ వంశీకృష్ణను తీసుకొచ్చి ఇప్పుడు హరీష్ రావు పేరు చెప్పమని అంటున్నారు. ఇక ఈ వంశీకృష్ణ వేధింపులు తాళలేక ఆయన బాధ ఎవరు ఇంటలేరని చెప్పి ఆయన మెజిస్ట్రేట్ ముందర నిన్న వాంగ్మూలం ఇచ్చిండండి. ఆయన లాయర్ సమక్షంలో మేజిస్ట్రేట్ ముందర వాంగ్మూలం ఇచ్చిండు. మరి ఆయన చాలా క్లియర్గా చెప్పాడు. ఒక 2 నిమిషాలు తెలంగాణ పిల్లలకు తెలవాలి కాబట్టి నేను చెప్తా ఉన్నా ఈ విషయం. నేను పోలీసుల ముందర ఏమీ చెప్పలేదు, పోలీసు కేసులో ఏముంది చదివి వినిపించలేదు. అదేవిధంగా మరి 15 ఫిబ్రవరి 2025 రోజు నాడు హైకోర్టు ఆదేశానుసారం ఎంక్వైరీ కోసం పంజాగుట్ట పోలీసుల ఎదుట హాజరైన ఆ రోజు నన్ను ఏసీపీ మోహన్ కుమార్ గారు మరియు డీసీపీ విజయ్ కుమార్ గారు నువ్వు ఫోన్ ట్యాపింగ్ విషయంలో నువ్వు మచ్చా వేణుగోపాల్ రెడ్డి హరీష్ రావుకు వ్యతిరేకంగా వాంగ్మూలం ఇవ్వకపోతే నీ లైఫ్ ఈరోజు రాత్రి లోపల లేకుండా చేస్తా మరియు నీ ఉద్యోగం లేకుండా చేస్తారా అని చెప్పి ఇక ఈ యొక్క బూతు మాట మాట్లాడారు. అది నేను మాట్లాడకూడదు. సో మాట్లాడి అని విపరీతమైన బూతులు తిడుతూ నన్ను నరకం చూపించారు. చనిపోయిన మా నాన్నగారిని కూడా దుర్భాషలు ఆడినరు. నా సంతకాలు తీసుకున్నారు. కనీసం కేసు గురించి వివరాలు చెప్పకుండా సంతకాలు తీసుకున్నారు. మా లాయర్ గారికి చూపించైనా సంతకం చేస్తా అంటే కనీసం లాయర్ను కూడా మరి దగ్గరికి రానివ్వలేదు. లాయర్కు ఉండే అవకాశం కూడా నాకు ఇవ్వలేదు. డీసీపీ విజయ్ కుమార్ గారు నన్ను పదే బూతులు తిడుతూ వారి వివరాలు అంటే మచ్చ వేణుగోపాల్ రెడ్డి అదేవిధంగా హరీష్ రావు పేర్లు చెప్తేనే నీ ఉద్యోగం ఉంటుంది, లేకపోతే మాత్రం నీవు కథం అయిపోతావని చెప్పేసి నువ్వు లేకపోతే 3rd డిగ్రీ పెడతావని చెప్పేసి కూడా శనివారం నాడు భయపెట్టించిండ్రని చెప్పేసి ఆయన సాక్షాత్తు మరి ఆయన స్టేట్మెంట్ అఫిడవిట్ ఇచ్చిండ్రండి. దాని మీద జైల్ సూపరింటెండెంట్ ఎవరైతే జైలర్ ఎవరైతే ఉన్నారో సెంట్రల్ ప్రిజన్ చెంచల్గూడ జైల్ సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో ఆయన అటెస్ట్ కూడా చేసిండు. ఇది ఇక్కడ జరుగుతున్న వ్యవహారం. ఇది ఈ మన వంశీకృష్ణ ఇచ్చిన అటెస్ట్మెంట్ ఇది ఆయన అఫిడవిట్. ఇప్పుడు నేను ఏం చెప్తున్నా అంటే అసలు ఐపీఎస్ ఆఫీసర్లకు నిజంగా చట్టం ఏం చెప్తున్నది, మీరు హైయెస్ట్ లీడర్స్ ఆఫ్ ద ఫోర్స్ ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ మీరు చేయాల్సిన పని ఏంది, మీరు చేస్తున్న పని ఏంది? ఎవరో ఊహాగానాలతోని ఎఫ్ఐఆర్ అదంతా ఇచ్చేసే వరకు మొత్తం కూడా మరి ఎఫ్ఐఆర్ అయిపోతుంది. దాంట్లో ఆయన ఇచ్చిన ఊహాగానాలన్నీ కూడా నిజాలుగా చేయాలని ప్రయత్నం చేస్తున్నారా, లేకపోతే నిజమేందో తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తున్నారా? ఇలా మరి తెలంగాణ పోలీసులు చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీరు ఆయన ఊహాగానాలు ఇస్తే ఎఫ్ఐఆర్లో ఉన్నదంతా కూడా ఎట్లా నిజం చేయాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. మీరు లేకపోతే ఏమాత్రం సంబంధం లేని హరీష్ రావు గారి మీద మచ్చ వేణుగోపాల్ రెడ్డి మీద ఎందుకు మాటిమాటికి వంశీకృష్ణను మీరు టార్చర్ చేస్తున్నారు? అంటే రేవంత్ రెడ్డి క్లియర్గా ఏం చేయాలనో చెప్తా ఉన్నారు. మరి ఎన్ని రోజులు ఉంటాడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా? ఎన్ని రోజులు ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది? కేసీఆర్ గారు మాకు మొదటి నుంచి ఒకటే చెప్పారు, అధికారులను ఎప్పుడు కూడా మనం వాళ్ళ పేర్లు తీసుకోవడం కానీ ఈ ఉద్యమ ప్రస్థానంలో కానీ ఉద్యమ తర్వాత అధికారం వచ్చినప్పుడు కానీ ఎప్పుడు కూడా వాళ్ళని ప్రశంసించిన చరిత్రనే మరి బీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి ఉంది తప్ప ఎప్పుడు కూడా పేర్లు పెట్టి విమర్శించే సంస్కృతి బీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు లేదు. కానీ ఈరోజు మేము వీళ్ళ పేర్లు చెప్పాల్సి వస్తున్నదంటే ఎంత దుర్మార్గాలకు ఒడిగడుతున్నారో ఇలా పోలీసులు ఒకసారి ఆలోచించండి. హరీష్ రావు గారి మీద ఇదే హరీష్ రావు గారి మీద మైనంపల్లి హనుమంతరావు గజ్వేల్లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో పెట్రోలు పోస్తా కాలబెడతా హరీష్ రావును అంటే కూడా సిద్దిపేట కమిషనర్ ఆఫ్ పోలీసు అనురాధ ఇంతవరకు కేసు బుక్ చేయలేదు. నిన్నగాక మొన్న సోషల్ మీడియాలో హరీష్ రావు గారికి కేసీఆర్ గారికి పెద్ద ఎత్తున ప్రచన్న యుద్ధం నడుస్తున్నది అని చెప్పి ఒక ఫేక్ న్యూస్ మరి ప్రచారం చేస్తే అది మేము సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్లు ఇస్తే ఇంతవరకు అది ఎఫ్ఐఆర్ కాలేదు.
బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కూడా ఎన్నో కంప్లైంట్లు ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాలేదు. కానీ కాంగ్రెస్ వాళ్ళు గాంధీ భవన్లో ఆగమేఘాల మీద కంప్లైంట్ రాసి పంపిస్తే ఎక్కడ పడితే అక్కడ ఎడా పెడా కేసులు పెడుతున్నారు. జర్నలిస్టుల మీద అయితే ఎన్ని కేసులు పెట్టినరో. రాజ్ కుమార్ అనే వ్యక్తి, గౌతమ్ అనే వ్యక్తి ఎక్కడెక్కడో జాఫర్గా ఉంటే రాత్రికి రాత్రి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు వాళ్ళు తీసుకుపోయి రాత్రి తీసుకొస్తున్నారు. మళ్ళీ జైలు నుంచి బయటికి రాగానే మళ్ళీ తీసుకొస్తున్నారు. బెయిలబుల్ కేసుల్లో కూడా కోర్టుల ముందర ప్రొడ్యూస్ చేయమంటారు. ఎర్రోల శ్రీనివాస్, డాక్టర్ ఎర్రోల శ్రీనివాస్ ఏం పాపం చేసిండు ఆయన బంజారా హిల్స్లో కౌశిక్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ తీసుకొని ఆయనంబడి కంప్లైంట్ ఇవ్వడానికి పోతే ఆయనను కూడా ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి తీసుకొచ్చి ఇచ్చిండ్రు. పాడి కౌశిక్ రెడ్డి కంప్లైంట్ ఇచ్చిండు, ఆయన కారును సీజ్ చేసిండ్రు. కంప్లైంట్ ఇవ్వడానికి పోతే కారు సీజ్ చేసిండ్రు. అదేవిధంగా ఆయన సెల్ ఫోన్ కూడా సీజ్ చేసిండ్రు. ఇంకా గమ్మతైన విషయం ఏంటంటే సెల్ ఫోన్ ఎందుకు సీజ్ చేసిండ్రు నేను పోలీసు వాళ్ళని అడిగితే అసలు తెలంగాణ పిల్లలు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే సెల్ ఫోన్ ఎందుకు సీజ్ చేసిండ్రంటే ఈయన సెల్ ఫోన్లో హరీష్ రావు దగ్గర నుంచి ఏమైనా మెసేజ్లు వచ్చినాయా, కేటీఆర్ దగ్గర నుంచి ఏమైనా మెసేజ్లు వచ్చినాయా, వచ్చి వీళ్ళు రాజ్యం మీద రేవంత్ రెడ్డి మీద కంప్లైంట్ ఇవ్వమని వీళ్ళు ఏమన్నా మెసేజ్ ఇచ్చిండ్రా కౌశిక్ రెడ్డికి అని చెప్పి ఒక ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మిగతా వాళ్ళే ఒక ఆయన రాష్ట్ర పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఇంకొక మాజీ మంత్రి, వీళ్ళిద్దరూ నువ్వు పోయి వెంటనే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వని ఆయనకి ఎస్ఎంఎస్ ఇచ్చినట్టు రాజ్యం మీద తిరుగుబాటు చేయండి అని ఏమైనా కంప్లైంట్ ఇచ్చినాని ఆయన సెల్ ఫోన్ గుంజుకుంటారంట. ఒక ఎమ్మెల్యే, ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే ఫోన్కు కూడా ఇక్కడ తెలంగాణలో రక్షణ లేదు. ఖమ్మంలో వరద బాధితుల గురించి, వాళ్లకు జరుగుతున్న అన్యాయం గురించి తుమ్మల నాగేశ్వరరావు కానీ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, మిగతా వాళ్ళు వీళ్ళందరి వద్ద వాళ్ళ జరుగుతున్న అన్యాయం గురించి ఖమ్మంలో వరద బాధితులకు బాసటగా నిలవాలని పోతే అక్కడ మీద హరీష్ రావు గారి మీద రాళ్ల దాడి చేసిండ్రు. రాళ్ల దాడి చేసి ఉల్టా ఆయన మీదనే మళ్ళీ కేసు పెట్టిండ్రు. దాడి చేసేది మీరే, మళ్ళీ కేసు పెట్టేది మీరే. తెలంగాణ ప్రజలకు రుణమాఫీ రావడం లేదంటే మళ్ళీ కేసు, తెలంగాణ ప్రజలకు రైతు భరోసా రావడం లేదంటే మళ్ళీ కేసు. కేటీఆర్ గారు ఏసీబీ విచారణ ముగించుకొని రోడ్డు మీద నడిచి వస్తుంటే మీడియా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మిమ్మల్ని ఏమేమి ప్రశ్నలు అడిగారు, మేమేం చెప్పిన అడుగుతున్నా, నడుచుకుంటా కారు ఎక్కుకుంటా మాట్లాడుతున్నాడు. మాట్లాడితే నువ్వు రోడ్డు మీద పర్మిషన్ లేకుండా నడిచినావు మళ్ళీ కేసు. నిన్నగాక మొన్న సిరిసిల్లలో కేటీఆర్ గారి బొమ్మ ఒక చిన్న హోటల్ మీద ఆయన బొమ్మ పెట్టుకొని ఆయన అభిమాని పెట్టుకుంటే ఆ అభిమాని షాపు తీసేసిండ్రు, నీకు ట్రేడింగ్ లైసెన్స్ లేదని. అంటే ఇంత కక్ష ఎందుకు మీకు, ఇంత విద్వేషం ఎందుకు, ఇంత క్రోధం ఎందుకు, ఇంత అమానవీయంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? కేసీఆర్ గారు ఎప్పుడైనా చేసిండ్రా? మరి పివి నరసింహారావు గారు మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసిండు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిండు. ఈ దేశం ఊబిలో చిక్కుకొని పోయి ఉంటే మరి దాన్ని రక్షించే గొప్ప బృహత్తర ప్రయత్నం చేసిండు, దేశాన్ని కాపాడిండు అని చెప్పేసి ఆనాడు కేసీఆర్ గారు వారి విగ్రహాన్ని పెట్టిండు. మీ పార్టీ అవమానిస్తే మా పార్టీ వారిని సత్కరించింది, ఒక చరిత్రలో నిలబెట్టింది. వారి పుత్రికైన వాణిదేవి గారికి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది. రాజశేఖర్ రెడ్డి గారు, దివంగత రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ పెడితే దాన్ని కేసీఆర్ గారు రద్దు చేయలేదు కదా, ఫీ రీఎంబర్స్మెంట్ స్కీమ్ను రద్దు చేయలేదు కదా, ఉచిత విద్యుత్ను రద్దు చేయలేదు కదా. మరి అదేవిధంగా మరి మీరెందుకు ఇట్లా చేస్తున్నారు? మీరు ఎందుకు ఇంత కసితో పనిచేస్తూ ఉన్నారు? ఎందుకు ఇట్లా అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు? దీని గురించి తెలంగాణ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఏ ఫిర్యాదును కూడా ఎఫ్ఐఆర్గా మరి మార్చలేదు. ఇలా మేము డీజీపీ గారిని కూడా కలవబోతున్నాం. ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో ఈ విజయ్ కుమార్ గారు, అదేవిధంగా మరి ఏసీపీ మోహన్ కుమార్ గారు, ఇంకెవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో మరి నేను అందరికీ చెప్తున్నా, మేము ఏ అధికారి కూడా మళ్ళీ చెప్తున్నామో మాకు కేసీఆర్ గారు ఒక్కటి చెప్పినారు, ఏ ప్రభుత్వం ఏ పార్టీ అధికారంలో ఉన్నా మనం అదే అధికారులతోనే పని చేయించుకోవాల్సి ఉంటుంది. దాంట్లో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు, కానీ అందరినీ కలుపుకొని పోవాల్సి ఉంటుంది అని చెప్పే కేసీఆర్ గారు మాకు చెప్పిండ్రు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం కొంతమంది అధికారులను విచ్చలవిడిగా ప్రవర్తించే విధంగా మరి తయారు చేస్తూ ఉన్నారు. సిరిసిల్లలో కలెక్టర్ గారు చాలా లూజ్ కామెంట్స్ చేశారు.
అదేవిధంగా వికారాబాద్లో మరి రాజ్యాంగేతర శక్తి అయిన తిరుపతి రెడ్డి గారికి గ్రీన్ రెడ్ కార్పెట్ వెల్కమ్ మరి ప్రతిరోజు కూడా ఎవరు మరి వికారాబాద్ కలెక్టర్ గారు చేస్తూ ఉన్నారు. కొంతమంది అధికారులు మరి కేసీఆర్ గారి మీద డైరెక్ట్గా కూడా స్టేట్మెంట్లు ఇచ్చే స్థాయి కూడా పోయింది. నేను ఇవాళ పోలీస్ అధికారులకు అదేవిధంగా మిగతా డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులందరికీ కూడా మళ్ళొక్కసారి చెప్తున్నా, దయచేసి రాజ్యాంగబద్ధంగా పనిచేయండి, చట్టబద్ధంగా పనిచేయండి. రేవంత్ రెడ్డి ఇచ్చే అక్రమ ఆదేశాలను బేఖాతరుగా తిరస్కరించండి. మీకేం కాదు, ప్రజలు కాపాడుకుంటారు, చట్టమే కాపాడుకుంటుంది, రాజ్యాంగమే కాపాడుకుంటుంది. అంతే తప్ప ఈ వంశీకృష్ణన్ కదా మీరు ఒంటరిగా కూర్చోబెట్టి బిడ్డాను హరీష్ రావు పేరు చెప్తావా లేకపోతే చేస్తావా అని చెప్పి బెదిరిస్తే మాత్రం తప్పకుండా ఇబ్బందులు ఎదురవుతాయి. ముందనే చెప్తున్నా, చట్టం చాలా గొప్పది. న్యాయ వ్యవస్థకు చేతులు జోడించి నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా. హరీష్ రావు గారు మరి వెంటనే వారు క్వాష్ పిటిషన్ వేసిండ్రు. ఏది 3వ తారీఖు నాడు ఎఫ్ఐఆర్ కాగానే 4వ తారీఖు నాడు 5వ తారీఖు నాడు క్వాష్ పిటిషన్ వేస్తే ఏసీపీ పంజాగుట్ట ఆయన ఇచ్చిన కౌంటర్ అఫిడవిట్ చూస్తే మాత్రం మాకైతే ఫ్యూజులు ఎగిరిపోయినాయి. ఆయన కౌంటర్ అఫిడవిట్లో ఈ చక్రధర్ అనే వ్యక్తి అత్యంత గొప్ప వ్యక్తి, స్వాతంత్ర సమరయోధుడు, ఆయన కన్నా గొప్ప వ్యక్తి ఎవరు లేరు ఈ ప్రపంచంలో అన్నట్టుగా ఇచ్చిండు. ఆయన నేర చరిత్ర గురించి ఒక్క సెంటెన్స్ కూడా రాయలేదు. ఒక వ్యక్తి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఆయన యాంటీసిడెంట్స్ అయితే వెరిఫై చేస్తాం కనీసం. మరి ఏసీపీ పంజాగుట్ట ఆయన యాంటీసిడెంట్స్ కూడా వెరిఫై చేయలేదు. ఆయన మీద ఎన్ని కేసులు ఉన్నాయి? కిడ్నాప్ ఫర్ ర్యాన్సమ్, అదేవిధంగా జాబ్ ఫ్రాడ్, అదేవిధంగా SC/ST ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ కేసు, ఇవన్నీ ఉన్నప్పుడు ఆయనకి ఏమీ లేదని చెప్పిండు. సాక్షాత్తు మేజిస్ట్రేట్ ముందర 164 CRPCకి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తే ఆ స్టేట్మెంట్ కూడా తప్పని మోహన్ కుమార్ అంటున్నాడు. అంటే మేజిస్ట్రేట్ గొప్పనా మరి ఏసీపీ మోహన్ కుమార్ గొప్పనా నాకైతే అర్థం కాలేదు. అదే కాకుండా ఈ కేసులో హరీష్ రావు గారు క్వాష్ పిటిషన్ వేస్తే ఢిల్లీ నుంచి కోట్ల రూపాయలు పెట్టి సుప్రీంకోర్టు అడ్వకేట్లను తీసుకొచ్చి ఈ కేసు నిలబడాలంటున్నారు. కానీ ఈ దేశంలో న్యాయ వ్యవస్థ ఇప్పటికి కూడా సజీవంగా ఉన్నది కాబట్టే, న్యాయ వ్యవస్థలో ఇప్పటికి కూడా విలువలు ఉన్నాయి కాబట్టే ఇలా న్యాయ వ్యవస్థలో మరి తెలంగాణ ప్రజలకు ఊరట దొరుకుతూ ఉన్నది. అది హైడ్రా విషయంలో కానీ ఇక రకరకాల విషయాలు కానీ ఈ తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తున్న హరీష్ రావు గారు కానీ కేటీఆర్ గారు కానీ ఇంకెంతో మంది నాయకులు మరి వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో చేస్తున్న పోరాటంలో న్యాయ వ్యవస్థ కొంత కాపాడుతూ ఉన్నది, ఊరటిస్తూ ఉన్నది. కానీ పోలీస్ అధికారులు మాటికి మీరు తప్పులు చేస్తున్నారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, మీరు మాటికి తప్పులు చేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే అక్రమ ఆదేశాలను మీరు ఆలోచించకుండా పాటిస్తూ ఉన్నారు. వాళ్ళ దౌర్జన్యాల్లో మీరు భాగస్వాములు అవుతూ ఉన్నారు. ఇది చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది. అన్ని శాఖల అధికారులకు కూడా మేము ఇదే చెప్తున్నాం. దయచేసి ఇది మర్చిపోకండి. చరిత్ర తెలంగాణ ఇవన్నీ గుర్తుపెట్టుకుంటారు. రాబోయే రాజ్యంలో తప్పకుండా రాబోయే పాలనలో ఈ అక్రమాలు ఈ దౌర్జన్యాలు చేసిన అధికారుల మీద తప్పకుండా చట్టపరంగా చర్యలు అయితే డెఫినెట్గా ఉంటాయి. అందుకొరకు నా రిక్వెస్ట్ ఏంటంటే ఆఫీసర్లకు మీరు దయచేసి అక్రమ ఆదేశాలను పాటించకండి. తెలంగాణ ప్రజలందరూ కూడా ఈ అక్రమ కేసుల గురించి ఆలోచించాలి. ఈరోజు హరీష్ రావు గారి మీద కేసులు పెట్టిండ్రు, నిన్న కేటీఆర్ గారి మీద కేసులు పెట్టిండ్రు, రేపు నీ మీద పెడతారు, రేపు నా మీద పెడతారు. అందుకొరకే ఈ అక్రమ కేసులకు వ్యతిరేకంగా పోరాడాల్సిందిగా మరి తెలంగాణ ప్రజలను కూడా మరి కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ. ఇప్పుడు డీజీపీ గారికి కూడా మరి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నాము. సో తప్పకుండా అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలి. అదేవిధంగా ఇదే కంప్లైంట్ ఇవ్వాలని వెళ్తున్నాం డీజీపీ గారికి కూడా. ఆ అధికారుల మీద శాఖాపరంగా అదేవిధంగా చట్టపరంగా యాక్షన్ తీసుకోవాలి. అదేవిధంగా హరీష్ రావు గారి ప్రాణాలకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ప్రమాదం ఉన్నది. అదేవిధంగా ఈ కేసులో మిగతా అమాయకులైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పోలీసుల నుంచి మరి వాళ్ళ ప్రాణాలకు కూడా ప్రమాదం ఉన్నది. వాళ్ళందరికీ కూడా రక్షణ కల్పించాలి. తెలంగాణ ప్రజలకు ఈ కాంగ్రెస్ దుష్టపాలన నుంచి రక్షణ కల్పించాలని చెప్పేసి మేము ఈరోజు మరి గౌరవ డీజీపీ గారిని కలవడానికి వెళ్తున్నాం. సో ఈ విషయం కూడా మీ అందరికీ చెప్పాలని అనుకుంటున్నాం. మరొకసారి జై తెలంగాణ.